న్యూజిలాండ్తో మూడో వన్డేలో టీమిండియాను గెలిపించడానికి ఏకంగా వరల్డ్ కప్ విన్నర్నే ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకోబోతున్నారంట. అంతకైనా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మూడో వన్డే తర్వాత టీమిండియా దిగ్గజ ప్లేయర్ ఒకరు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందంట. ఈ ఆదివారం భారత్ న్యూజిలాండ్ మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్ కావడంతో రెండు జట్లకు కూడా మూడో వన్డే చాలా కీలకం. ముఖ్యంగా టీమిండియాకి అయితే డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది న్యూజిలాండ్ చేతిలో 2024లో స్వదేశంలో మన జట్టు టెస్ట్ సిరీస్ కోల్పోవడమే కాకుండా ఏకంగా వైట్ వాష్ అయ్యింది. ఇండియా స్వదేశంలో టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ కావడం కానీ, న్యూజిలాండ్ ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలవడం కానీ అదే మొదటిసారి. అంత ఘోరమైన ఓటమి అది. ఇక ఆ చేదు జ్ఞాపకాలను ఎక్కువగా గుర్తు చేసి నేను మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టను, కానీ డైరెక్ట్గా ప్యాంట్కు వచ్చేస్తాను. అయితే మూడో వన్డేలో గెలిచి టీమిండియా సిరీస్ గెలిస్తే అభిమానులు టెస్ట్ సిరీస్ ఓటమిని కొంచెమైనా మర్చిపోతారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం టెస్ట్ సిరీస్లో మాదిరిగానే అత్యంత చెత్త రికార్డులను ముట్టగట్టుకోవాల్సి ఉంటుంది. టెస్ట్ సిరీస్ మాదిరిగానే స్వదేశంలో న్యూజిలాండ్కు తొలిసారి వన్డే సిరీస్ సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 1989 నుంచి న్యూజిలాండ్ జట్టు ఇండియాలో పర్యటిస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా ఇక్కడ వన్డే సిరీస్ గెలవలేదు. అలాంటిది 36 ఏళ్ల చరిత్రను తిరగరాసే అవకాశం ప్రస్తుతం కివీస్ ముందుంది. అలాగే 2019 నుంచి స్వదేశంలో టీమిండియా ఒక్కసారి కూడా వన్డే సిరీస్ ఓడిపోలేదు. అంటే 8 ఏళ్ల ఈ రికార్డును చెరిపివేసే అవకాశం కూడా ప్రస్తుతం కివీస్కు ఉంది. కాబట్టి ఈ దారుణాల నుంచి తప్పించుకోవాలంటే టీమిండియా ముందున్న ఏకైక ఆప్షన్ ఇండోర్ వేదికగా జరిగే మూడో వన్డేలో గెలవడమే. కానీ ఈ మ్యాచ్లో గెలవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా రెండో వన్డేలో మన వాళ్ళు ఆడిన తీరు చూశాక ఈ భయం మొదలైంది. నిజం చెప్పాలంటే రెండో వన్డేలో మన జట్టు అన్ని రంగాల్లోనూ విఫలమైంది. మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ కొట్టడంతో సరిపోయింది, కానీ లేదంటే ఆ మ్యాచ్లో మనం చాలా తక్కువ స్కోర్ చేసేవాళ్ళం. అలాగే మిడిల్ ఓవర్లో మనం అసలు వికెట్లు తీయలేకపోయాం. ముఖ్యంగా స్పిన్నర్లు ఈ సిరీస్లో తేలిపోతున్నారు. ఇక మన ఫీల్డింగ్ అయితే కొంతకాలంగా పరమ చెత్తగా ఉంది. ఈజీ క్యాచ్లను కూడా వదిలేస్తున్నారు. రెండో వన్డేలో మిచెల్ క్యాచ్ను ప్రసిద్ధ్ కృష్ణ పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కాబట్టి మూడో వన్డేకు మన వాళ్ళు ఈ పొరపాట్లని సరిచేసుకోవడం చాలా అవసరం. అలాగే మూడో వన్డే మ్యాచ్ జరిగే ఇండోర్ స్టేడియంలో మనకు రికార్డులు కూడా బాగున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ ఆడిన 7 వన్డేల్లోనూ అన్నిట్లోనూ టీమిండియా విజయం సాధించింది. అంటే ఇక్కడ మనకు 100% సక్సెస్ రేట్ ఉంది. అలాగే ఇట్మెన్ రోహిత్ శర్మ ఈ మైదానంలో చివరగా ఇదే న్యూజిలాండ్తో అనే మ్యాచ్లో సెంచరీ చేశాడు. ఇక ఇండోర్ పిచ్చు బ్యాటింగ్కు అనుకూలం. దీనికి తోడు ఇక్కడ బౌండరీలు చిన్నవి. దీంతో పరుగుల వరద పారడం ఖాయమనే చెప్పుకోవాలి. గతంలో ఇక్కడ జరిగిన 7 మ్యాచ్లోనూ భారీ స్కోర్లు నమోదయ్యాయి. అంతెందుకు వీరేంద్ర సెహ్వాగ్ వన్డే డబుల్ సెంచరీ చేసింది కూడా ఇక్కడే. దీంతో ఈ పిచ్పై బౌలర్లకు అంత ఈజీ కాదు. ముఖ్యంగా స్పిన్నర్లను ఈజీగా షాట్లు బాదే అవకాశం ఉంటుంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో డ్యూ వచ్చే అవకాశం ఉంది. నిజానికి మొట్టి 2 వన్డేల్లో డ్యూ రాలేదు, కానీ 3వ వన్డేలో మాత్రం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ తీసుకోవడం ఖాయం. అంతేకాకుండా టాస్ కీలకమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో ఒక మార్పు అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రావడం ఖాయంగా తెలుస్తుంది. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లో చక్కగా బౌలింగ్ చేసి పరుగులు కట్టడింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీసే హర్షదీప్ను తుది జట్టులో ఆడించకపోవడంపై ఇప్పటికీ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా మొదటి 2 వన్డేలో ప్రసిద్ధ్ కృష్ణ విఫలమయ్యాడు. హర్షదీప్ను తుది జట్టులకు తేవడం ఖాయమనే చెప్పుకోవాలి. హర్షదీప్ సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే టీ20లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్నాడు. అలాగే 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఆసియా కప్ టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా టీ20 ప్రపంచ కప్ విన్నర్ అయిన హర్షదీప్ సింగ్ జట్టులోకి వస్తే టీమిండియా బలం పెరుగుతుంది. దీంతో పాటు రెండో మార్పు కూడా ఉండే అవకాశం ఉంది. అంచనాలు అందుకోలేకపోతున్న పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ఒక ప్రధాన బ్యాటర్ అంటే ధ్రువ్ జురెల్ లేదంటే స్పిన్ ఆల్రౌండర్ అనే ఆయుష్ బదోన్ని తీసుకోవచ్చు. కాగా గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో బదోని జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొందరైతే సరిగ్గా ఆడలేకపోతున్న సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ప్లేయింగ్ లెవెల్ నుంచి తప్పిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ నాకు తెలిసి ఇందులో నిజం లేకపోవచ్చు. టీమిండియాకు టీ20 ప్రపంచ కప్తో పాటు 2 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన రవీంద్ర జడేజాపై జట్టు మేనేజ్మెంట్ నమ్మకంతో ఉంది. కాబట్టి 3వ వన్డేలో కూడా కొనసాగుతాడు. కానీ నిజంగానే కొంతకాలంగా వన్డేలో జట్టు ప్రదర్శన బాగాలేదు. హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు కావస్తుంది. అప్పుడెప్పుడు 2019లో ఆస్ట్రేలియాలోని కాన్బేరాలో చేసిన హాఫ్ సెంచరీ చివరిది. ఫినిషర్గా విఫలమవుతున్నాడు. బౌలింగ్లోనూ తేలిపోతున్నాడు. గత 5 వన్డేల్లో ఒకే ఒక వికెట్ తీశాడు. దీంతో ఈ మ్యాచ్లోనూ 37 ఏళ్ల జట్టు విఫలమైతే ఇక టీమిండియాలోకి రావడం కష్టమే. ఇప్పటికే స్పిన్ ఆల్రౌండర్ స్థానానికి జడేజాకు యువ ఆటగాళ్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ నుంచి గట్టి పోటీ ఉంది. పైగా జడేజా వయసు కూడా 37 సంవత్సరాలు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే వయసు. దీనికి తోడు త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ తర్వాత టీం మేనేజ్మెంట్ 2027 వన్డే ప్రపంచ కప్ కోసం జట్టును తయారు చేయడంపై దృష్టి పెడుతుంది. అప్పటికి జడేజా వయసు 39 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ వయసులో అక్షర్ సుందర్ నుంచి పోటీని తట్టుకుని జట్టులో స్థానం సంపాదించుకోవడం చాలా కష్టం.
ఈ కారణంగానే మూడో వన్డే తర్వాత వన్డే ఫార్మాట్కు జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఫామ్ చూస్తుంటే ఇవి నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వన్డే నుంచి తప్పుకున్నప్పటికీ టెస్టుల్లో కొనసాగొచ్చు. ఎందుకంటే టెస్టులో జడేజా మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఇక మూడో వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. ఓపెనర్గా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, వన్ డౌన్లో విరాట్ కోహ్లీ, 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5లో స్పిన్ ఆల్రౌండర్ రవీందర్ జడేజా, 6లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, 7లో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి లేదంటే ఆయుష్ బాదోని ఆడొచ్చు. ప్రధాన పేసర్లుగా అర్ష్దీప్ సింగ్, సిరాజ్, అర్షిత్ రాణా ఆడతారు. ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఆడతాడు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.